కడప జిల్లాలోని ప్రముఖ అన్నదాన సత్రం కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేసిన వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే స్వయంగా ఆర్డర్స్ జారీ చేశారు అనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ట్వీట్ చేశాడు. 150 సంవత్సరాల నుంచి భక్తుల కోసం, దారిన వెళ్ళే భక్తుల కోసం, శ్రీశైలం వెళ్ళే భక్తుల కోసం అన్నదానం చేస్తున్న కాశీనాయన క్షేత్రాన్ని ఇప్పుడిప్పుడు ఎందుకు కూల్చారు అనే విషయాన్ని ఆరా తీసినప్పుడు అటవీ శాఖను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణే ఈ ఆర్డర్ జారీ చేశారు అనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. అంటే ఇది పవన్ కళ్యాణ్కి తెలిసే జరిగిందా, ఆయన్ని మిస్గైడ్ చేశారా అనే విషయం మాత్రం తెలియాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలనలో మేము దేవాలయాలను ఎలా కాపాడామో మీరు తెలుసుకోండి అని చెప్పి ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019 నుంచి 2024 దాకా 285 దేవాలయాలను ధ్వంసం చేశారు. సాక్షాత్తు రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాముల వారి తలకాయ కూడా నరుక్కుపోయి కనపడకుండా పొలంలో వేశారంటే ఆ రోజుల్లో ఎంత అరాచకం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతర్వేదిలో రథం తగలబడితే పిచ్చోడు రథాన్ని తగలబెట్టారని చెప్పారు. సాక్షాత్తు కనక దుర్గమ్మ వారి ఊరేగించే రథం మీద వెండి సింహాలనే మాయం చేసిన గనులు. ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లలు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయం లడ్డులో పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిపి లడ్డూలు తయారు చేసి జనానికి తినిపించిన అరాచక వాది మా సమయంలో దేవాలయాలను మేము ఎలా రక్షించామో చూడండి అంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు దెయ్యాలు వేదాలు ఒల్లిస్తూ ఉన్నాయి అనే దానికి సాక్ష్యంగా నిలుస్తోంది. అటవీ శాఖ అధికారులు సచివాలయం నుంచి ఆదేశాలు ఇచ్చిన మేరకే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేశారని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి తెలిసే జరిగిందా, తెలియకుండానే వైసీపీ అధికార ప్రతినిధులు కావాలనే ఆర్డర్స్ క్రియేట్ చేయించి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయించారనే విషయంలో కూడా విచారణ జరుగుతోంది. జరిగిన తప్పు మీద మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించి 2 రోజుల్లోనే ఆ క్షేత్రాన్ని ఏదైతే ఆ భోజనశాల ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించారు. సమస్య పరిష్కారం అయింది. అయితే ఆ కూల్చివేతల వెనుక మాత్రం కుట్ర ఉంది. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూశారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి అనే డిమాండ్ కూడా వస్తూ ఉంది. కాశీనాయన క్షేత్రం కూల్చివేత వెనుక పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? నమ్మితే కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.